అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 308. అంతా మీరే చేశారు. ఇక స్టోరీలోకి వెళ్తే, వీడియో అడ్డం పెట్టుకొని తను దక్కించుకోవడం కోసమే శాలిని అదంతా చేసిందని తెలిసి ఆశ్చర్యపోయాడు హర్ష. తన కాన్వర్జేషన్ అంతా కాస్త దూరంలో నిలబడిన సందీప్ వింటున్నాడని తెలిసి కావాలని, అయితే నీకు సందీప్ను వదిలేయడం ఇష్టమేనా? కానీ అతన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయట్లేదు అని బాధగా మొహం పెట్టాడు. నువ్వెంత అమాయకుడు ఏంటి? అసలు అందులో తప్పేముంది? నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. ఏదైనా మనం నోరు తెచ్చి చెప్తేనే కదా అతనికి తెలిసేది. మనం ఎలాగో చెప్పాం కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు నా మాట విన్నంతకాలం నేను నీకు సహాయం చేస్తాను. ఇక మీటింగ్ విషయంలో అంటావా, అవి కూడా నేను సాల్వ్ చేస్తాను, డోంట్ వరీ అని కాన్ఫిడెంట్గా చెప్పింది శాలిని. ఓ, కంపెనీలో అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా? సందీప్కి ఎలాంటి ఆధారాలు లేవా అని అడిగిన అతనితో, ఎవరు అవునన్నా కాదన్నా తను నా చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు కంపెనీ మీద అధికారం కూడా నాదే కదా, అసలు కంపెనీయే నాది. ఇప్పటికైనా నీ అనుమానాలు తీరిపోయాయా అని హర్ష తన ట్రాప్లో పడ్డాడన్న ఆనందంతో అడిగింది. ఇంకొక డౌట్ మిగిలింది. చూడబోతే సందీప్ నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాడు కదా, అంతలా అతని మీద ఏం మాయ చేసావో చెప్పవా, నేను కూడా నేర్చుకుంటాను అని అమాయకంగా ముఖం పెట్టాడు హర్ష. ఓ మై స్వీట్ హర్ష, ఇంతకాలం నువ్వు తెలివైన వాడివి అనుకున్నాను, కానీ కొన్ని విషయాల్లో నీ నాలెడ్జ్ చాలా పూర్గా ఉంది. కొన్ని విషయాలు నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. ఎవరు అరటిపండు వలిచి నోట్లో పెట్టరు కదా. అతనికి నా బాడీ కావాలి, నాకు తన పవర్ కావాలి. మాది గివ్ అండ్ టేక్ పాలసీ. ఇంతకు మించి నేను చెప్పకూడదు, నువ్వు అడగకూడదు. ఇప్పుడు నాతో కలిసి ఆఫీస్కి వస్తావా? మనమిద్దరం కాస్త ఏకాంతంగా గడపచ్చు అని అదో రకంగా నవ్వింది శాలిని. ఆ మాటకి తల తిప్పి చూసిన అతనికి సందీప్ కనిపించలేదు. ఇక నటించాల్సిన అవసరం లేదని అర్థమై తనకు దగ్గరగా ఉన్న ఆమెను విసురుగా వెనక్కు ఒక తోపు చేసి, హే, నన్నెందుకు తోసా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, అంతలోనే ఏమైంది అని కోపంగా అడిగింది. నాకు ఇదంతా చాలా అసహ్యంగా అనిపించింది, అందుకే తోసాను. నీకేమైనా అభ్యంతరమా అని ఆమెను ఒక చూపు చూసి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు హర్ష. అప్పటి వరకు అంత తన కంట్రోల్లోనే ఉందని అతను తన చేతికి చిక్కాడని సంతోషపడింది. కానీ అంతలోనే అతని మనసు మారిపోయి ఇలా చేస్తాడని అనుకోకపోవడంతో అసహనానికి లోనైంది. ఆ చిరాకులోనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మెయిన్ బ్రాంచ్ నుండి బయటకు వచ్చిన హర్ష ఒక వ్యక్తికి కాల్ చేసి కలవడానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న మోహిత్కి చాలా అసహనంగా ఉంది. తన ఆరోగ్యం నేచర్కి ఎవరి మాట వినే అలవాట్లేదు. కానీ హర్ష అంటే ఉన్న అభిమానంతో అతను చెప్పినట్టు సైలెంట్గా ఉన్నాడు. అతను కాదని తను ఏం చేసినా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చెడిపోతుందని భయపడ్డాడు. నిజానికి హర్ష అమ్మాయి అయితే ఈ పాటికే పెళ్లి చేసుకునేవాడు. ఆల్రెడీ తన ఫస్ట్ లవ్ విషయంలో ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు. కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు. ఇప్పటికీ మెయిన్ బ్రాంచ్లో అతని వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో పిల్లలిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉంటారని అక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు. అందుకే కంపెనీ నుండి నేరుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ తీసుకొని అతని అపార్ట్మెంట్కి వెళ్ళాడు మోహిత్. పిల్లలిద్దరినీ సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతో కనీసం కాల్ కూడా చేయలేదు. నేరుగా పైకి వెళ్ళి డోర్ నాక్ చేసి నవ్వు ముఖంతో నిలబడ్డాడు. కాసేపటికి డోర్ ఓపెన్ చేసిన ఒక వ్యక్తిని చూసి అతని ముఖంలో కోల్గేట్ స్మైల్ ఎగిరిపోయి మాడిపోయిన మసాలా దోశ వచ్చి చేరింది. విరాట్ కంటపడ్డ వ్యక్తిని చూసి మళ్ళీ మొహం మీదే క్లోజ్ చేశాడు. వాట్ ద హెల్! ఆ రోజు హర్షను ఆఫీస్ నుండి తీసుకెళ్లిన వ్యక్తి ఇక్కడెందుకున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? నా ముఖం మీద డోర్ ఎందుకు వేశాడు అని విరాట్ను గుర్తు చేసుకొని కోపంగా అనుకున్నాడు. ఇక ఉండబట్టలేక తలుపు కొట్టడానికి ముందుకు వెళ్ళిన అతన్ని దాసడ్డుకొని, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పాడు. అంతే, బాబులో తిక్క నిద్ర లేచి కథాకలి చేసింది. కోపంతో దాస్ వైపు చూసి, నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవర్రా? అస్సలు నేను కాదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, మీకేం హక్కు ఉందని ఏకంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు అని అతని మీద రెచ్చిపోయాడు మోహిత్. నీకు సమాధానం కావాలా అని కోపంగా ఒక చూపు చూసి అతని చేతిని పట్టుకొని బయటకు లాక్కెళ్ళి గేటు బయట వదిలేశాడు దాస్. అప్పటి వరకు షాక్తో బొమ్మలాగా నిలబడిన అతను అప్పటికి స్పృహలోకి వచ్చిన హర్షకు కాల్ చేశాడు. ఇంతలో కాల్ లిఫ్ట్ చేసి, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను అని కట్ చేయబోయిన హర్షను ఆపి, అసలు మీ ఇంట్లో ఉన్నాడే వాడెవడు? ఇక్కడెందుకున్నాడు? వాడి వల్ల ఫస్ట్ టైం అవమానం అంటే ఎలా ఉంటుందో తెలిసింది. నిజంగా అతనికి నీకు ఎలాంటి సంబంధం లేకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను, సమాధానం చెప్పు అని సీరియస్గా అడిగాడు. హే, తొందరపడి అంత పని మాత్రం చేయకు, అసలు ఆ విషయంలో నీకు సంబంధం లేదు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు హర్ష. అదేంటి అలా అంటున్నావు? నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. నువ్వు ఒంటరిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వాళ్ళని గంటేస్తాను
అని ఆవేశంగా అన్నాడు మోహిత్. అబ్బా, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. వాళ్ళని నేనే ఉండమని చెప్పాను. అసలు నీ గోల్ ఏంటి? బిజీగా ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని విసుక్కున్నాడు. అంతేలే, ఒకడేమో మొహం మీద తలుపేస్తే మరొకడు ఏకంగా గేటు బయటకు గంటేశాడు. అయినా కూడా నువ్వు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావు అని గోల స్టార్ట్ చేసిన మోహిత్ను కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోమని స్ట్రైట్గా చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష. ఆ రోజు రాత్రి వర్క్ ముగించుకొని అపార్ట్మెంట్కి తిరిగి వచ్చిన హర్షను అడ్డగించి ఇంట్లో ఉన్న వ్యక్తితో అతనికి ఉన్న రిలేషన్ ఏంటో చెప్పమని ఒత్తిడి చేశాడు మోహిత్. హోట్, నీకేమైనా పిచ్చా? అసలే అలసిపోయి వస్తే ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా పనికి మాలిన ప్రశ్నలు ఎందుకు అడుగుతావు? అయినా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పాను కదా అని అసహనంగా అడిగాడు హర్ష. నాది పిచ్చి కాదు, కేరింగ్. నన్ను ఒకసారి ఇంట్లోకి తీసుకెళ్ళు. పిల్లలు సేఫ్గా ఉన్నారో లేదో చూసి వస్తాను. నాకు అతని మీద నమ్మకం లేదు. నువ్వు తిట్టినా సరే వాళ్ళని చూసే వరకు ఇక్కడ నుండి కదలను అని స్పష్టం చేశాడు మోహిత్. నువ్వు ఒక సెలబ్రిటీవి. ఇష్టం వచ్చినట్లు తిరిగి ఫ్యాన్స్ కళ్ళలో పడితే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? పైగా చాందినితో గొడవ పడి పెంట చేశావు. అన్నిటినీ మేనేజ్ చేయడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. మళ్ళీ కొత్తగా ఇదొక తలనొప్ప? నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? అందుకే వెళ్ళిపోమని చెప్పినా ఇక్కడే ఉన్నావు అని మోహిత్ను సెంటిమెంట్తో కొట్టి లాక్ చేశాడు హర్ష. నాకు నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, ఆ వ్యక్తి మీద అనుమానంగా ఉంది. నీ విషయంలో అతనికి తప్పుడు ఉద్దేశాలు ఉన్నాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోయాడు మోహిత్. అసలు ఉదయం మీటింగ్లో జరిగిన గొడవ తెలిస్తే ఈ పాటికి గొడవ సృష్టించేవాడు మోహిత్. అతని మెంటాలిటీ తెలిసే అన్ని విషయాలు తన దగ్గర దాచాడు హర్ష. కానీ తన పరిస్థితి అర్థం చేసుకోకుండా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటే అతని మీద పట్టరాని కోపం వచ్చింది. చింత చెప్పినా నువ్వు మారవా? ఒక అబ్బాయికి మరో అబ్బాయి మీద ఫీలింగ్స్ ఏముంటాయి అని హర్ష కోపంగా అడుగుతున్న సమయంలో అతను చూస్తానన్నప్పుడు నీకున్న అభ్యంతరం ఏంటి? పైకి తీసుకెళ్ళు అని విరాట్ గొంతు గంభీరంగా వినిపించింది. కట్ చేస్తే అదంతా తన సామ్రాజ్యం అన్నట్టు హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకొని దర్జగా కూర్చున్నాడు విరాట్. అతనికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు ఎదురుగా ఉన్న సోఫాలో తాను కూడా అలాగే కూర్చున్నాడు మోహిత్. ఆ ఇద్దరిని చూసి తల పట్టుకోవడం హర్షవంతైంది. ఛ, అందరూ ఒకేలాంటి వాళ్ళు కట్టుకొని పిచ్చెక్కిస్తున్నారు. ఈ కోతిగాడు రావడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే గంటలు బయట నిలబెట్టి తను వచ్చిన తర్వాతే లోపలికి రానివ్వడంలో విరాట్ గారి ఉద్దేశం ఏంటి అని అంతా నా కర్మ అని తిట్టుకుంది హాస్ని. కానీ ఆ ఇద్దరి గొడవ పిల్లలు చూడటం ఇష్టం లేక వాళ్ళిద్దరినీ గదిలోకి పంపించేసింది. రిషి సైలెంట్గా ఉన్నప్పటికీ ఖుషీ పాపకి ఆత్రం ఆగకపోవడంతో తలుపులు కొంచెం ఓపెన్ చేసి బయట జరిగేది చూస్తూ నిలబడింది. ఆమె చేస్తున్న పని గమనించిన రిషి చెల్లెలు వెనకాల నిలబడి తాను కూడా చూస్తూ ఉన్నాడు. ఇంతలో, ఇప్పుడు నాన్నకి అంకుల్కి గొడవ జరిగితే మనం ఎవరికి సపోర్ట్ చేయాలన్నయ్యా అని తన ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగింది ఖుషీ పాప. ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆయన్ని నువ్వు నాన్నని ఎందుకు పిలుస్తున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు రిషి. అలా పిలవకూడదా? అందులో ఏమైనా తప్పుందా అని అమాయకంగా అడిగిన చెల్లికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. హాల్లో ఉన్న ఆక్వర్డ్ సిచ్యువేషన్ నార్మల్ చేయాలనుకున్న ఉద్దేశంతో ఇతని పేరు మోహిత్, మా కంపెనీ ఆర్టిస్ట్ అని చెప్పి, ఈయన పేరు విరాట్ వర్మ, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ లైక్ ఫ్యామిలీ అని ఒకరినొకరు పరిచయం చేసింది హాస్ని. ఆమె ఇంట్రొడక్షన్కి విరాట్ కళల్లో కోపం కనిపిస్తే మోహిత్ కళల్లో ఫ్రెండ్ అన్న రిలాక్సేషన్ కనిపించింది. దాంతో అతను హర్ట్ అవుతాడని తెలిసి కూడా అబద్ధం చెప్పినందుకు గిల్టీగా ఫీల్ అయింది. తన కోపం తట్టుకోలేక దిక్కులు చూడటం మొదలుపెట్టింది. ఆమె వైపు సీరియస్గా ఒక చూపు చూసి, ఇప్పటికే లేట్ అయింది, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి డిన్నర్ చేయి అని విరాట్ చెప్పడం ఆలస్యం గుడ్ గర్ల్ లాగా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు హర్ష అతను చెప్పినట్టు ఎందుకు వింటున్నాడు? కొంపతీసి భయపెట్టాడా అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు మోహిత్. నో, అలా జరగడానికి నేను ఒప్పుకోను. హర్షను చూసుకోవడానికి నేనున్నాను. తనని రాక్షసు నుండి నేను ప్రొటెక్ట్ చేస్తాను. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. ఇంతలో ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చిన హర్ష డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అది చూసిన మోహిత్ వేగంగా అతని దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు అతనికి భయపడుతున్నావు? పిల్లల కోసమే ఆ వ్యక్తిని ఇక్కడ ఉంచితే మాత్రం నీ నిర్ణయం మార్చుకో. నేనుండగా ఒక పరాయి వాడి మీద ఆధారపడాల్సిన అవసరం నీకు లేదు. నీతో పాటు ఇంట్లో నేను ఉంటాను. వెంటనే అతన్ని బయటికి పంపించేయి అని గట్టిగా చెప్పాడు. ఆ మాటకి అతని వైపు విసుగ్గా ఒక చూపు చూసి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తినడం స్టార్ట్ చేసింది హాస్ని. ఆమె నుండి సమాధానం రాకపోవడంతో నేరుగా విరాట్ ముందు నిలబడి, ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాడు. నేనెందుకు వెళ్ళాలి? అసలు అలా చెప్పే అధికారం నీకేముంది? తనకు నువ్వేమవుతావు అని ప్రశ్నించాడు విరాట్. నా గురించి నీకెందుకు కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ఇంట్లో హర్ష తర్వాత అన్ని హక్కులున్న వ్యక్తిని నేను మాత్రమే. కాబట్టి అధిక ప్రసంగం మానేసి ఆన్సర్ చెప్పు అని టెక్కును చూపించాడు మోహిత్.
ఆ మాటకి తింటున్నదల్లా తల పైకెత్తి నోటు దురదతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వీడి పని ఈ రోజుతో మటాష్ అని అతని వైపు జాలిగా చూసి మళ్ళీ తినడంలో బిజీ అయిపోయింది హాస్ని. వావ్, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. నువ్వు తనకు అన్నయ్య అవుతావా అని అడిగిన విరాట్ తెలివికి హాస్ని పుసుక్కుని నవ్వితే మాడిపోయిన ముఖంతో కోపంగా చూశాడు మోహిత్. హే, నీ పాటికి నువ్వు ఏదో ఊహించుకొని ఎక్కువ మాట్లాడకు. హర్ష నా ఫస్ట్ లవ్. తను నేను కేర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. మర్యాదగా తను వదిలేసి వెళ్ళిపో అని కోపంగా వేలు చూపించాడు మోహిత్. అప్పుడే తింటున్న ఫుడ్ గొంతులో అడ్డం పడటంతో ఓట తాగుతున్న హాస్ని ఆ మాటకి గబుక్కున నీళ్లు ఊపేసి అయిపోయింది, అంతా అయిపోయింది. ఎంట్ల కాకి వెదవా, వాడితో పాటు నన్ను కూడా ఇరికించేశాడు. చెత్త కుప్పలో చెత్త కాగితాలు ఏరుకునే వెదవా, సింగిలాకులు కడిగి వాడుకునే కరువు ఫెలో. ఇతగాడి వాగుడికి నా మాస్టర్ మొగుడు రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అని అదురుతున్న గుండె మీద చేయి వేసుకొని విరాట్ వైపు భయంగా చూసింది హాస్ని. అతని నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ మోహిత్ చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయింది హాస్ని. అతని నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు హర్ష? ఎవరి కోసం నన్ను ఇలా లాక్కెళ్తున్నావు అని గట్టిగా అరిచాడు మోహిత్. షటప్ అని గట్టిగా అరిచి అతని చేతిని వదిలేసి ఎదురుగా కనిపించిన కర్రతో అతన్ని ఎడాపెడా వాయించింది హాస్ని. అమ్మా, అయ్యో, అబ్బా, దెబ్బలు తగులుతుంది, గట్టిగా కొట్టుకు హర్ష. అసలే ఫేమస్ సెలబ్రిటీని, తెల్లవారిన తర్వాత నా ఫ్యాన్స్కి బ్యాండేజ్తో కనిపిస్తే బాగోదు, అయ్యో అమ్మా అని అడుక్కుంటూ కాళ్ళ మీద పడ్డాడు మోహిత్. ఇంకొక్కసారి ఎక్కడ పడితే అక్కడ తిక్క తిక్కగా వాగుతావా అని అడిగిన హర్షకి లేదన్నట్లు చిన్నపిల్లల తలూపుతూ చెప్పాడు. గుడ్, ఇప్పటి వరకు చేసింది చాలు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. రేపటికి స్క్రిప్ట్ మొత్తం చదివి రెడీగా ఉండు. ఏ మాత్రం తేడా వచ్చినా కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను, అండర్స్టాండ్ అని వార్నింగ్ టోన్లో చెప్పింది హాస్ని. ఏంటో ఒక్కొక్కసారి నీ మాటలు వింటే నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి అని డౌట్ వస్తుంది. కటౌట్ చూస్తే అబ్బాయిలా ఉంటావు. కొంపతీసి నువ్వు తేడా అని అదో మాదిరిగా అడిగాడు మోహిత్. రే నిన్ను అని మళ్ళీ హాస్ని కర్ర పట్టుకోవడంతో భయపడి అక్కడి నుండి పారిపోతూ ఐ లవ్ యూ హర్ష ఉమ్మా అని ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో వెనక నుండి ఏవో శబ్దాలు వినిపించడంతో తల తిప్పిన హాస్నికి పడి నవ్వుతూ కనిపించాడు విరాట్. అతన్ని చూసిన ఆమెకు ఉక్రోషం రావడంతో, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? నా ముఖంలో కోతులు ఏమైనా ఆడుతున్నాయా అని కోపంగా అడిగింది. నువ్వు నీ బ్యాచ్ కోతులైనప్పుడు ప్రత్యేకంగా ఆడటం ఎందుకు? అసలు వాడి ఫస్ట్ లవ్ ఏంటి? ఇలాంటి వాడు నీకెక్కడ దొరికాడు అని ప్రశ్నించాడు విరాట్. ఆ ప్రశ్నకి అతని వైపు కొరకొర చూస్తూ, నా జీవితంలో ఇలాంటి వింతలు విడ్డూరాలు జరగడానికి మీరు తప్ప మరొకరు కారణం అవ్వరు. అంతా మీ దయ. మిమ్మల్ని వదిలేసి వస్తున్న సమయంలో పొరపాటున వీడు కంటపడ్డాను. అప్పటికే అమ్మాయి గెటప్లోనే ఉన్నాను. 2 పిల్లలతో నన్ను చూసి కూడా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అని వెంటపడ్డాడు. రిజెక్ట్ చేసి నా దారిని నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత అబ్బాయి గెటప్లో మారిన తర్వాత కనిపించాడు. నేను తన ఫస్ట్ లవ్ పోలికలతో ఉన్నానని నా మాట వింటాడు. నేనేం చెప్పినా చేస్తాడు. కిడ్లా బిహేవ్ చేస్తాడు. ఇది మ్యాటర్ అని సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చి రిలాక్స్ అయింది. నువ్వు నీ ఆర్టిస్టులతో చాలా క్లోజ్గా ఉంటావా అని అడిగిన విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయపడింది హాస్ని. ఇంతకీ విరాట్ కోపానికి కారణం ఏంటి? హాస్ని ఏమని సమాధానం చెప్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.